వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. మనకి 2026 అనేది ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి గొప్ప సదావకాశం. ఏం చేద్దంటే మనం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏపీపీఎస్సీ క్యాలెండర్ అనేది మన ఉగాది పండగకి రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా రావడం జరిగింది. నేనేం చెప్పదలుచుకున్నానంటే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 2026 మంచి ఆపర్చునిటీగా ఉంది. ఏం చేద్దానంటే రకరకాలైనటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి విధానాన్ని నిర్ణయించి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మే మాసంలో వచ్చేసి మనకి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా ఆగస్టు 15న గ్రూప్ 1 91 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివి 2700 చిలుకు పోలీస్ ఉద్యోగాలు అంటే కానిస్టేబుల్స్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఆగస్టు 15 గ్రూప్ 1తో పాటు అది కూడా రిలీజ్ చేయాలి. తర్వాత సెప్టెంబర్ 15 వచ్చేసి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 750 వేకెన్సీలు సెప్టెంబర్ 15 వస్తున్నాయి. మిగతా ఇంజనీరింగ్ రకరకాలైనటువంటి పోస్టులు అన్నీ కూడా దాకా అక్టోబర్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 10,060 ఖాళీలు ఉన్నట్లుగా మొత్తం పరిశీలించి వీటన్నింటినీ కూడా ఈ మాసాల్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అంటే గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నారు అని మనం గమనించినట్లయితే జనరల్గా స్టూడెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఆ జాబ్ క్యాలెండర్ ఇవ్వని చూద్దాం, ఇచ్చినాక ప్రయత్నం చేద్దాం, వాళ్ళు అట్లానే చెప్తుంటారులే, అట్లానే మనం వింటుంటాంలే అనేటువంటి మిషన్లో ఉంటారు. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి, కోర్టు కేసులు పడుతూనే ఉన్నాయి, క్లియర్ అవుతూనే ఉన్నాయి, అపాయింట్మెంట్స్ తీసుకొని జాబ్స్ చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాసెస్ నేను 30 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. జాబ్ క్యాలెండర్ వస్తుంది 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 అని చెప్పినప్పుడు ముందుగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. కొంతమంది మాత్రం దీన్ని నమ్ముకొని ఉండి గతంలో పరీక్షల్లో దగ్గరగా వెళ్ళిన వాళ్ళు, రాసి విఫలమైన వాళ్ళు మళ్ళీ పట్టుదలతో జాబ్ క్యాలెండర్ ఎప్పటికైనా వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది, మన ప్రిపరేషన్ మాత్రం ఆగకూడదు అనేటువంటి ప్రయత్నంలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చి దీని రిక్రూట్మెంట్ పూర్తి చేయడానికి 2027 కూడా పట్టొచ్చేమో, కానీ 2027లో కూడా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక్కసారి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థికి మళ్ళీ నెక్స్ట్ ఏందంటే మనకు రెడీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిన ఆవశ్యకత అనేది లేదు. ఖచ్చితంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే ఏదో ఉద్యోగం వస్తుంది అన్నటువంటిది మనకి జాబ్ క్యాలెండర్ వల్ల ఆ సంకల్పం కలుగుతుంది. ఇదొక అంశం. రెండో అంశం ఏంటంటే దాదాపుగా ఎక్సెప్ట్ గ్రూప్ 1 కాకుండా క్రింది స్థాయిలో అంటే గ్రూప్ 2 తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత పోలీస్ జాబ్స్, తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి వాటికి జనరల్ స్టడీస్ అంటే జనరల్ స్టడీస్ అన్నింటిలో ఉంటుంది. కాబట్టి దాంతోపాటు వాళ్ళ యొక్క బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ని కామన్గా ఇటు మనకి గ్రూప్ 2కి మరియు సబ్ ఇన్స్పెక్టర్స్కి, పోలీసు ఉద్యోగాలకి, అదేవిధంగా ఇంజనీరింగ్ ఉద్యోగాలకి, అది హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేటువంటి డిగ్రీ లెక్చర్స్ కావచ్చు, జూనియర్ లెక్చర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అన్వయించుకొని మనం ప్రిపేర్ అయ్యే విధంగా సిద్ధంగా ఉండాలి. అంటే నేనేం చెప్తున్నానంటే ఇక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మీరు స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఇప్పటివరకు ఎవరు స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు స్టార్ట్ చేయండి, గైడ్లైన్స్ తీసుకోండి. మీకు ఏ పద్ధతిలో మీకు గైడ్లైన్స్ అవైలబిలిటీ ఉంటే ఆ పద్ధతిలో ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే రాబోయేటువంటి ఈ ఉద్యోగాలు మనం ఈజీగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మరొక వీడియోలో కొన్ని మెలకువలతో మీ ముందుకు వస్తాను. స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ, బిఎస్ పోతురాజు, 2/1 బ్రాడీపేట, గుంటూరు. థ్యాంక్ యూ వెరీ మచ్.